కిరణ్ అబ్బవరం గౌరీ ప్రియ చెన్నై లవ్ స్టోరీ మరో బేబీ అవుతుందా? ఇంతకీ లవ్ స్టోరీని ఈ జనరేషన్లో ఇలా కూడా తీస్తారా? మరి చెన్నై లవ్ స్టోరీ ఎందుకంత స్పెషల్ ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. కొన్ని కాంబినేషన్స్కి కొన్ని సినిమాలకి చాలా స్పెషల్ మూమెంట్స్ ఉంటాయి. అదే ఇప్పుడు రాబోతున్నటువంటి చెన్నై లవ్ స్టోరీ. హీరోగా కిరణ్ అబ్బవరం గారు అండ్ అదేవిధంగా హీరోయిన్గా గౌరీ ప్రియ గారు కలిసి యాక్ట్ చేస్తున్నటువంటి సినిమానే చెన్నై లవ్ స్టోరీ. అయితే ఈ సినిమాకి ఇంకో స్పెషాలిటీ ఉంది. అదేంటంటే డైరెక్టర్ సాయి రాజేష్ గారు అండ్ అదేవిధంగా ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారి ఇద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చినటువంటి సినిమా బేబీ. సో బేబీ ఒక కల్ట్ బ్లాక్ బస్టర్గా అలా నిలిచిపోయింది. అంటే దాదాపు దాని తర్వాత ఒక 2 ఏళ్ల తర్వాత మళ్ళీ సేమ్ కాంబినేషన్లో ఇటు సాయి రాజేష్ గారు స్టోరీ అందించడం అండ్ ప్రొడ్యూసింగ్ అండ్ సేమ్ టైం ఎస్కేఎన్ గారి ఇద్దరూ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నటువంటి సినిమానే చెన్నై లవ్ స్టోరీ. ఈ సినిమాకు సంబంధించినటువంటి చిన్న గ్లిమ్స్ ఒకటి రిలీజ్ చేశారు. దాంట్లో హీరోయిన్ గౌరీ ప్రియ గారు అండ్ కిరణ్ అబ్బవరం గారితో అంటది, బేబీ సినిమా చూసావా? సో మొదటి ప్రేమ మనసు పొరల్లో అలానే ఉండిపోతుంది, శాశ్వతంగా సమాధి అయిపోతుంది అని కూడా కొన్ని డైలాగ్స్ ఉంటే దానికి కిరణ్ అబ్బవరం గారు చెప్పేటువంటి డైలాగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అవే వైరల్ అవుతున్నాయి. అదే మొదటి ప్రేమే నిజమైతే మరి ఫస్ట్ ప్రేమ అనేది తల్లి దగ్గర ఆగిపోవాలి కదండి అంటున్నటువంటి చెప్తున్నటువంటి డైలాగ్స్కి బ్యాక్గ్రౌండ్లో ఇచ్చినటువంటి మ్యూజిక్ మణిశర్మ గారు ఒక నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ అయితే ఇచ్చాడనడంలో ఎలాంటి డౌట్ లేదు. అండ్ మణిశర్మ గారి మ్యూజిక్ అంటే మనందరికీ తెలిసింది, చాలా మాస్ కొడతారు. బట్ ఇలాంటి ఒక మెలోడీని మణిశర్మ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేయడం, అది కూడా డైలాగ్స్ చెప్పేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ కూడా కాదు, బ్యాక్గ్రౌండ్లో ఒక పాట వస్తుంది. ఆ పాట ఎంత అద్భుతంగా ఉందంటే అంత మనసుకి వినసొంపుగా అంత హాయిగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక దాని తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో అండ్ ఎస్కేఎన్ గారు తెలుసు బేబీ తోటి ఒక కొత్త లవ్ స్టోరీని చేశారు. అంటే చాలామందికి డౌట్ రావచ్చు, ఈ జనరేషన్స్లో ఇలాంటి లవ్ స్టోరీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే ఎస్, డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకు అంటే ఒక మంచి సినిమా అంటే ప్రేమ కథ అనేది చాలా ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్ సినిమా ఇండస్ట్రీ. బట్ అలాంటి సినిమాని చెప్పే విధంగా చెప్తే ఆడియన్స్ డెఫినెట్గా చాలా బాగా రిసీవ్ చేసుకుంటంలో రీసెంట్గా వచ్చినటువంటి సీతారామం, దాని తర్వాత బేబీ, ఇలాంటి సినిమాలు. బట్ బేబీ సబ్జెక్ట్ వేరే, బట్ కాకపోతే ప్రేమ కథలు ఎన్ని వచ్చినా కానీ అదొక యూనిక్ స్టోరీ, యూనిక్ సబ్జెక్ట్ అది. కాబట్టి ఎలాంటి లవ్ స్టోరీ వచ్చినా కానీ దానికి తీసే విధానం అండ్ చూపించే విధానాన్ని బట్టి ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అవుతారు. దానికి పెద్ద అడ్వాంటేజ్ లవ్ స్టోరీ. బట్ మరి చెన్నై లవ్ స్టోరీ పెట్టారు. చెన్నై చెన్నైలో జరిగేటువంటి స్టోరీ అని అయితే డెఫినెట్గా అర్థమవుతుంది. బట్ కాకపోతే ఎస్పెషల్లీ ఈ సినిమాకు డైరెక్టర్ న్యూ డైరెక్టరే, కొత్త డైరెక్టరే, కాకపోతే రవి అంబూరి గారు. సో ఆయన చాలా బాగా డైరెక్ట్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే షూట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. బట్ తీసుకున్న టేకింగ్ కానీ అండ్ దాని తర్వాత చేసినటువంటి విజువలైజేషన్ చాలా బాగా కనెక్టింగ్ అనిపించాయి. ఎస్పెషల్లీ అటు ఎస్కేఎన్ గారు, సాయి రాజేష్ గారు ఇద్దరి కాంబినేషన్ అంటేనే కొంచెం ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అది బేబీలో ప్రూవ్ అయింది. బట్ అందుకోసమనే ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో అయితే ఉన్నాయి. బట్ చూడాలి మరి ఆ ఫస్ట్ గ్లిమ్స్ తోటే చాలా హైప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. బట్ ఇలాంటి ఒక లవ్ స్టోరీస్ని హ్యాండిల్ చేయడం చాలా సెన్సిటివ్ ఇష్యూ. బట్ దాన్ని ఎంతవరకు జడ్జ్ చేశారో తెలియాలంటే మరికొద్ది రోజుల వరకు అయితే మనం వెయిట్ చేయాల్సిందే. బట్ ఓవరాల్గా మాత్రం ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా చూస్తామనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. బట్ ఎస్కేఎన్ గారు చాలా మంచి కథ టేస్ట్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన తీసుకున్నారంటే డెఫినెట్గా ఎంతో కొంత బేస్ ఉంటేనే స్టోరీలో తీసుకుంటారు. అండ్ సాయి రాజేష్ గారి రైటింగ్ కూడా మనకు తెలిసింది, బేబీతో అది ప్రూవ్ అయింది. బట్ ఆయన మళ్ళీ ఒకసారి దీనికి స్టోరీ అందించడం జరిగింది. అండ్ కలిసి వీళ్ళిద్దరు ప్రొడ్యూస్ చేస్తున్నారంటే డెఫినెట్గా ఎంతో కొంత ఇంపాక్ట్ చేస్తుండడంలో ఎలాంటి డౌట్ లేదు. అండ్ మణిశర్మ గారు ఒక కొత్త స్టోరీకి అంటే ఇలాంటి ఒక లవ్ స్టోరీకి ఆయన కంప్లీట్ మెలోడీ మ్యూజిక్ ఇస్తారనడం అండ్ ఆయన ఉన్నటువంటి స్పెషాలిటీ అదే. అంటే ఇన్ కేస్ ఒక ట్యూన్ ఇస్తే ఒక సినిమాకి ఇచ్చినటువంటి ట్యూన్ ఇంకొక సినిమాలో ఆయన యూజ్ చేయరు. ఎప్పటికప్పుడు ఒక ఫ్రెష్ ఫీలింగ్ తోటే తీస్తారు. బట్ అక్కడ కిరణ్ అబ్బవరం గారి పర్ఫార్మెన్స్ అండ్ దాని తర్వాత గౌరీ ప్రియ గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా ప్లెజెంట్గా ఉన్నట్లయితే కనిపిస్తుంది. సో చూడాలి మరి సీతారామం, దాని తర్వాత గతంలో వచ్చినటువంటి కొన్ని ఎవర్ గ్రీన్ సినిమాలు ఉంటాయి, ఏమాయ చేసేవే, ఇలాంటి సినిమాల్లాగానే చెన్నై లవ్ స్టోరీ కూడా మిగిలిపోతుందా అనేది అయితే తెలియదు. కానీ బట్ సినిమా మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. సో మరి డెఫినెట్గా ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. సో అంతవరకు డెఫినెట్గా మీరు ఈ గ్లిమ్స్ చూసే ఉంటారు. బట్ ఆ గ్లిమ్స్లో ఒక చిన్న టైటిల్ ఒకటి వేయడం జరిగింది. అదేంటంటే అనదర్ బ్లాక్ బస్టర్ లోడింగ్, అనదర్ కల్ట్ బ్లాక్ బస్టర్ లోడింగ్ అని కూడా వేయడం జరిగింది.
బట్ ఇన్ కేస్ సినిమా వర్కౌట్ అయితే మాత్రం డెఫినెట్గా ఇదొక మరో బేబీ లాంటి ఎనదర్ కల్ట్ బ్లాక్ బస్టర్ అవుతుండడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. అండ్ ఎస్పెషల్లీ కిరణ్ అబ్బవరం గారు గతంలో ఆల్రెడీ ఆయన కొన్ని చేసినటువంటి సినిమా కాతోటి ఒక మంచి సక్సెస్ అందుకున్నారు. బట్ కా అనేది కంప్లీట్గా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. బట్ లవ్ స్టోరీస్ అనేది గతం నుంచి ఆయన చేస్తూనే ఉన్నారు. బట్ అయినా కానీ మళ్ళా అలాంటి ఒక మాస్ సినిమా చేసిన తర్వాత మళ్ళీ ఇటు క్లాస్ సినిమా చేయడం అంటే చాలా చాలా సాహసం అని చెప్పాలి. బట్ అలాంటి జోనర్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ నాని గారు చేస్తున్నారు. ఆయన సేమ్ టైం అంటే లవ్ స్టోరీస్ చేస్తూనే ఉన్నారు. హిట్ 3 లాంటి ఒక రక్తపాతం కూడా చేశారు. అండ్ దాని తర్వాత మళ్ళీ ప్యారడైజ్, దాని తర్వాత ఒక ఫ్యామిలీ స్టోరీ, ఇలాంటి ఏంటంటే కంప్లీట్గా అన్ని జోనర్స్ టచ్ చేసినా చాలా కొద్ది మందికి మాత్రమే ఆ రిసీవింగ్నెస్ ఉంటుంది. వన్స్ ఒకసారి మాస్ సినిమాలు చేశారంటే ఇక క్లాస్ సినిమాలు డెఫినెట్గా అది ఆడియన్స్ రిసీవ్ చేసుకోరు. బట్ కొంతమంది హీరోలను మాత్రం అలా రిసీవ్ చేసుకుంటారు. అందులో నాని గారు ఉన్నారు. అండ్ సేమ్ టైం కిరణ్ అబ్బవరం కూడా అదే జోనర్కు వస్తారు. ఎందుకంటే ఆయన కాలాంటి మాస్ సినిమా చేశారు. అండ్ దాని తర్వాత ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ చేసినా యాక్సెప్ట్ చేస్తారు. బట్ కొద్ది మందికి మాత్రమే ఆ హీరోల్లో అలాంటి క్వాలిటీ ఉంటుంది. బట్ ఆ క్వాలిటీలో కిరణ్ అబ్బవరం గారికి ఉందని 100% ఉందని అయితే చెప్పొచ్చు. సో డెఫినెట్గా ఈ సినిమా ఎనదర్ కల్ట్ బ్లాక్ బస్టర్ అవుతుండడంలో చూస్తుంటే ఆ బీజిఎం ఎవరినైతే అనిపిస్తుంది. మరి గ్లిమ్స్ చూశారు కదా, మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి.